తిరుమలలో విచిత్ర వాతావరణం భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతలోనే సేద తీరేలా చేస్తోంది. కాసేపు ఎండ తీవ్రత తీక్షణంగా ఉంటుంది. ఉక్కపోత వేధిస్తోంది. కాసేపు ఆగితే ఆకాశం మేఘావృతమవుతోంది. గాలి చల్లగా వీస్తోంది. చిటపట చినుకులు పడుతున్నాయి. కాసేపు కుండపోతగా వర్షం కురుస్తోంది. మే నెలలో ఈ రకమైన వాతావరణంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సహజంగా వేసవిలో తిరుమల కొండపై ఎండ ఎక్కువగానే ఉంటుంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి కూడా ఈ సీజన్లో భక్తులు ఎక్కువగా వస్తారు. దీంతో సమ్మర్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూలింగ్ పెయింటింగ్ వేయించారు. మాడ వీధుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని స్ప్రే చేస్తున్నారు. ఇంత చేస్తున్నా భక్తులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతోంది. కొన్ని రోజులుగా తిరుమలలో ఎండ ఎక్కువగా కాస్తోంది. మధ్యాహ్నం వరకు తిరుమలగిరిలో ఎండ విపరీతంగా కాస్తుంటే సాయంత్రం వరకు ఉక్కపోత పెడుతోంది. ఆ తర్వాత ఉన్నట్లుండి ఆకాశం ఉరుముతోంది. మేఘాలు గర్జిస్తున్నాయి. చీకటి పడుతుండేసరికి చినుకులు నేలరాలుతున్నాయి. కాసేపట్లోనే భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆ గాలి చల్లదనానికి భక్తులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా హోరు వర్షంలో తడిచిపోయేసరికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి దర్శనం ముగిసి ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు వర్షంలో తడుస్తూనే టీటీడీ అతిథి గృహాలకు బస్టాండ్కు చేరుకుంటున్నారు. కొన్ని రోజులుగా తిరుమలలో ఇదే సీన్ కనిపిస్తోంది. పగలంతా ఎండ, రాత్రిపూట కుండపోత. భక్తులకు రోజు ఇదే క్లైమేట్ రిపీట్ అవుతోంది. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు రావడంతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.